హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మడత కాజాలు చేయాలని 2 గ్లాసులు మైదా పిండి, కొంచెం సాల్ట్, నెయ్యి వేసి కలిపి పెట్టాం ఫ్రెండ్స్. ఒక అరగంట పోయిన తర్వాత ఇట్లా చపాతీలా టైప్లో చేసుకోవాలి. చాలా పలుచగా చేసుకోవాలి. రెండు గ్లాసుల పిండికి ఒక అర కేజీ షుగరు గులాబ్ జామ్ పాకంలా చేసినాం ఫ్రెండ్స్. ఈ సైడ్స్ ఒక లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా మడత పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి, మైదా పిండి అప్లై చేయాలి. నెయ్యి అక్కర్లా. ఇక తీసేయండి, తర్వాత వేస్ట్ చేయండి పక్కనతో. ఇక అదిగో ఫ్రెండ్స్, అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. గోదావరి వాళ్ళకి మడత కాజాలు చాలా ఫేమస్. ప్రతి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటారు. ఈరోజు నా బ్రదర్ బర్త్డే అని నా సిస్టర్ చేస్తుంది. ఇప్పుడు వస్తాడు వాడికి. ఏదైనా స్వీట్ తినిపించాలని ఈరోజు ఇది చేసినాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఇంకా మిగిలిన పిండి కూడా అట్లానే చపాతీ టైప్లో చేసుకొని 4 పలకలుగా కట్ చేసుకొని అన్నీ ఇదే మాదిరిలో కట్ చేసుకొని లైట్ వేయించినప్పుడు పాకం లైట్ తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. అరకిలో పాకం, 1 కేజీ పంచదార. అట్లానే నూనె వేడయ్యాక లైట్ గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి. పక్కనే పంచదార పాకం లైట్గా వేడవుతుంది.